చికాగోలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. శ్రీ వేద ధర్మశాల బాలాజీ మందిర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. సీతా స్వయంవరం, శ్రీరామనవమి రోజున సీతారాముల నిశ్చితార్థం, తోమాల సేవలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మార్చి 28న సీతారామ కళ్యాణోత్సవం, మార్చి 29న లక్షార్చన, పట్టాభిషేకంతో ఉత్సవాలు ముగియనున్నాయి. చికాగో ప్రాంత భక్తులు ఈ వేడుకల్లో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. అమెరికాలోని కార్పెంటర్స్ విల్లేలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. శ్రీవేద ధర్మశాల బాలాజీ మందిర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్లనున్నాయి. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా వైభవంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా సీతా స్వయంవర ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే శ్రీరామనవమి రోజున సీతారాముల నిశ్చితార్థం, తోమాల సేవలు భక్తులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. ఇక మార్చి 28న సీతారామ కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. అలాగే హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నాయి. మార్చి 29న లక్షార్చన, శ్రీరామ పట్టాభిషేకం, నృత్య సేవలతో ఈ ఉత్సవాలు ఘనంగా ముగియనున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు చికాగో ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని అర్చక స్వాములు పిలుపునిచ్చారు. On behalf of Sri Veda Dharmasala Balaji Mandir, we are inviting all Chicago Dharmics for Sri Sita Ramachandra Swami Kalyana Mahotsavam on Saturday, March 28th at 11 a.m. and also Pattabhisheka Mahotsavam on March 29th, Sunday at 11 a.m. We are eagerly waiting for all of you to join and celebrate Sri Ramachandra Swami's Utsavam along with us. అలాగే శ్రీ వేద ధర్మశాల ఆధ్వర్యంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల వివరాలను కూడా వెల్లడించారు. మార్చి 19 నుంచి 26 వరకు ప్రతిరోజు ఉదయం సుందరాకాండ పారాయణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. On Thursday, March 26th, in the evening, 7 p.m., we have a turmeric crushing program with the women. The same turmeric is used in Rama Abhishekam, and not only that, the same turmeric is used for Salambralu and all. After the Mangalabhishekam, we have a Swayamvaram Utsavam of Sri Sita and Rama. On 28th, Saturday, 11 a.m. onwards, we have Sri Sita Ramachandra Swami Kalyana Mahotsavam. Grand celebration is being conducted. On Sunday, March 28th, 11 a.m. onwards, we have Sri Sita Ramachandra Swami Samrajya Mahapattabhisheka Mahotsavam. So we invite all of you to seek the grace of Lord Sri Ramachandra Swami, and also when you participate on Kalyana Mahotsavam and also Pattabhisheka Mahotsavam, the devotees will receive the fruit of Vasanta Navaratra Utsava Sundarakanda Parayanam also. We request all of you to join us and seek the grace of Lord Sri Ramachandra Swami. ఈ సందర్భంగా కలశ స్థాపన, విష్ణు సహస్రనామ పారాయణం, హారతులు, తీర్థప్రసాదం వంటి పూజా కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. వేద ధర్మశాల బాలాజీ దేవస్థానంలో ఎంతో విశేషంగా ఈ వసంత నవరాత్రి ఉత్సవాలని మనము జరుపుకుంటూ ఉన్నాము. ప్రతినిత్యము కూడా ఎంతో విశేషంగా వైభవంగా సుందరకాండ పారాయణాన్ని మనము ప్రతినిత్యము ఈ ఉత్సవాలలో భాగంగా చేస్తూ ఉన్నాము. అలాగే ఈ సుందరకాండ ఈ ఫలితాన్ని మనం అందరము కూడా పొందేటువంటి అవకాశాన్ని మనము ఈ సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నట్టయితే మనందరికీ కూడా యొక్క అనుగ్రహాన్ని రామచంద్రుడి ద్వారా లభిస్తుంది. కాబట్టి ఆ ఉత్సవాలలో భాగంగా 26వ తారీఖున గురువారం సాయంకాలము సుమంగళి మనులతో అందరితో కూడా కలిసి చక్కగా పసుపు దంచి ఉన్నటువంటి ఆ యొక్క పసుపుని రామచంద్ర స్వామికి సమర్పించి, అలాగే దాని తర్వాత స్వామివారికి శ్రవణాన్ని సమర్పించి, అలాగే సీతా స్వయంవర ఉత్సవాన్ని కూడా మనం జరుపుకుంటాము. మళ్ళీ తిరిగి 28 శనివారం రోజున 10:30 అంగరంగ వైభవంగా భద్రాచలంలో ఏ విధంగా అయితే సీతారామ కళ్యాణాన్ని జరుపుకుంటామో అదే విధంగా మనము ఇక్కడ ఆ సీతారామ కళ్యాణాన్ని మనము ఎంతో విశేషంగా జరుపుకుంటాము. అలాగే మళ్ళీ తిరిగి 29 మార్చి ఆదివారం
ఉదయము పట్టాభిషేక ఉత్సవంతో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవంగా, దిగ్విజయంగా మనం పూర్తి చేసుకుంటాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనమందరము కూడా సద్వినియోగం చేసుకొని, ఆ సీతారామ కళ్యాణ ఉత్సవంలో మనమందరము కూడా పాల్గొని, ఆ రామ అనుగ్రహాన్ని మనమందరము కూడా పొందుదాం. జై శ్రీమన్నారాయణ.